అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగరేణిలో దాదాపు ఇలా 15 వేల మంది కార్మికులు, యువ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 35 సంవత్సరాల లోపు కార్మికులు, చాలా విద్యావంతులు సింగరేణి ఉద్యోగాలకు వచ్చిండ్రు. వీళ్ళకి చట్టాల పట్ల, ప్రభుత్వ యాజమాన్యాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండట్లేదు. కనీసం వాళ్ళు తీసుకుంటున్న జీతభత్యాల పట్ల కూడా అవగాహన ఉండట్లేదు. ఇలా దేశంలో, ప్రపంచంలో యాజమాన్య మార్పులు చాలా వస్తున్నాయి. కార్మిక చట్టాలు మారుస్తూ ఉన్నారు. కొత్తగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కూడా వచ్చేసి కార్మికుల ఉద్యోగ భద్రత లేకుండా ఇలా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఈ దశలో కార్మికుల్ని మోటివేట్ చేయాలని, యువ కార్మికులందరినీ కూడా కార్మిక చట్టాల పట్ల అవగాహన కల్పించాలని, ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఇలా కార్మికుల హక్కులు తీసేయడం కోసం కొత్త చట్టాలు రూపొందిస్తున్నాయి. వాటి పట్ల అవగాహన చేయించాలని ఇవాళ గోదావరి ఖనిలో ఈ 5 డివిజన్లో ఉన్న 35 సంవత్సరాలలోపు కార్మికుల్ని ఇవాళ ఆహ్వానించి ఒక సదస్సు నిర్వహించి, ఆల్ ఇండియా నుంచి సుదీప్ దత్తా CI2 సెక్రటరీ, అట్లాగే CI2 రాష్ట్ర కార్యదర్శి వీరయ్య గారు, భూపాల్ గారు ఇక్కడికి వచ్చేసినారు. వాళ్ళందరికీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించి కార్మికుల్ని రేపు రాబోయే కాలంలో కంపెనీ కాపాడుకునేట్లా, ఆ కంపెనీ ఉంటేనే మనం ఉంటామన్న అవగాహన కూడా వివరించడం కోసం అందరం సన్నద్ధమైనాం. అందుకనే దాదాపు ఇప్పటికే 152 మంది యువతతో ఈ సమావేశం నిర్వహిస్తుంది. రాబోయే కాలంలో మరిన్ని సమావేశాలు నిర్వహించి సింగరేణి కార్మికులందరినీ చైతన్యవంతులు చేసి నీతి నిజాయితీగా ఈ కంపెనీని నడపాలి, అవినీతిని పరదోలాలి. రాబోయే కాలంలో అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి మన సంస్థని, కార్మికుల హక్కులు కాపాడుకునే ఎలానే విషయాల మీద అవగాహన కల్పిస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని, రాబోయే కాలంలో మరిన్ని క్లాసులు జరుగుతాయి. మిగతా డివిజన్లో కూడా యువ కార్మికులందరూ సన్నద్ధం కావాలని CI2గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశంలో యువ కార్మికులకు సమస్యలు గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ యువకులు బాగా చదువుకున్న వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనిచేస్తున్నారు. ఉత్పత్తి అనేక రెట్లు పెంచగలుగుతున్నారు. లాభాలు సంపాదించడంలో వీళ్ళ పాత్ర చాలా ముఖ్యమైంది. కానీ ఈ యువతకి ఈరోజు కనీస కార్మిక చట్టాలు కూడా అమల్లోకి లేకుండా ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసింది. లేబర్ కోడ్స్ పేరుతో ఈరోజు ఉన్న చట్టాల్లో కోరలు పీకేసింది. వీటికి తోడు కాంట్రాక్టీకరణ విపరీతంగా పెరిగింది. యూనియన్ పెట్టుకోవడం కష్టం. యాజమాన్యంతో కొట్లాడేటువంటి హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి కాలం ఇది. అందుకని యువ కార్మికులు ఒకవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాగా ఉత్పత్తి చేస్తున్నారు, మరొక వైపు కనీస హక్కులు లేకుండా ఈరోజు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఇలాంటి కార్మికుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి ఐక్య పోరాటాల దిశ నడిపించాలని చెప్పి CI2 భావిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.